హాయ్ అండి, అందరికీ నమస్తే. మేము ఈరోజు మా ఫ్రెండ్స్ అందరం కలిసి మానసాదేవి టెంపుల్కి బయలుదేరుతున్నాము. నేను మా ఫ్రెండ్ ఇద్దరము ఫస్ట్ హుజురాబాద్లో కలుసుకొని ఇక్కడ నుంచి వెళ్ళి కరీంనగర్ వెళ్తున్నాము. మిగిలిన వాళ్ళందరూ కరీంనగర్కి వస్తారు. అక్కడ నుంచి కలిసి మానసాదేవి టెంపుల్కి వెళ్తున్నాము. ఓకేనా, మీరు మాతో వచ్చి టెంపుల్ని చూసేయండి. నేను మా ఫ్రెండ్ ఇద్దరం కరీంనగర్ చేరుకునేసరికి దగ్గర 9:30 అట్లా అయిందండి. అప్పటికి మా ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ అక్కడ లోకల్లో, అంటే ఇంకొకరు మామిడాలపల్లిలో ఉంటారు, తను ఇంకొకరు కరీంనగర్లో ఉంటారు. వాళ్ళిద్దరూ అప్పటికే వచ్చేసిండ్రు. ఇంకొక 3 మెంబర్స్ రావాలి, వాళ్ళ కోసం మేము వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే బస్సు అంటే మానసాదేవి టెంపుల్కి నార్మల్గా టైం టు టైం బస్సెస్ ఉంటాయి అనేసి మేము తొందరగా వెళ్దామనేసి 10:30 బస్సు ఏమో ఉంటుందంటే దానికి వెళ్దాం అందరం అనేసి ప్లాన్ వేసుకొని బస్ స్టాండ్కి వచ్చినాము. కానీ ఆ టైం వరకు మా ఫ్రెండ్స్ అసలు బస్ స్టాండే రాలేదు. అప్పటికే బస్సు వచ్చింది, ఫుల్ రష్ తోటి వెళ్ళిపోయింది. ఇంకా ఆ బస్సులో వెళ్ళలేమనేసి మేము స్కిప్ అయిపోయినాము. మళ్ళీ ఇంకొక బస్సుకు వెళ్దామంటే అది 11:45 ఏమో ఉన్నదన్నారు. అప్పటి వరకు మా ఫ్రెండ్స్ ఇంకా రాలేదు. మరీ 12 వరకు ఇక్కడ నుంచే బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుంది అనేసి రావడం మళ్ళీ లేట్ అవుతుంది అనేసి ఇంకా ఇట్లా అయితే కుదరదు అనేసి ఒక ఆటో మాట్లాడుకొని వెళ్దామనేసి ఆటో మాట్లాడుకున్నాము. ఆటోకి ఒక్కొక్కరికి 100 రూపీస్ చొప్పున తీసుకుని మమ్మల్ని టెంపుల్ దాకా తీసుకెళ్తామని చెప్పిండ్రు. ఇంకా సరే అనేసి అందరము రెడీ అయినాము. ఇంకా అప్పటికి ఇంకా మా ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చేవాళ్ళు రాలేదు. వాళ్ళ కోసం వెయిట్ చేసినాము. కొంచెం వాళ్ళు చేయబట్టి లేట్ అయిపోయింది. నార్మల్గా బస్సులలో వెళ్ళాలంటే కొంచెము నార్మల్గా ఉన్నప్పుడైతే వెళ్ళొచ్చు, కానీ మంగళవారం శుక్రవారం రోజు మాత్రం విపరీతమైన జనాలు ఉంటారు అనేది చెప్పిండ్రు. ఇంకా మేము వెళ్ళింది సాటర్డే అయినా కూడా ఆ రోజు కూడా విపరీతంగానే జనాలు ఉన్నారు. ఇంకా వాళ్ళు అంటే ఎంక్వైరీలో అడిగితే ఏమన్నారు, హైదరాబాద్ బస్సు ఎక్కేసి అక్కడ గుండ్లపల్లి ఏదో ఊరు ఉంటుంది అంటే అక్కడ ఆగి అక్కడ నుంచి ఆటోకి వెళ్ళొచ్చు అని చెప్పిండ్రు. కాకపోతే మేము అట్లా వెళ్ళడం ఇక మాతో కాదనేసి మేము ఆటోకి వెళ్తున్నాము. టెంపుల్కి చేరుకునేసరికి నాకు తెలిసి 12:30 ఏమో అయినట్టున్నదండి. అబ్బా, రూట్ అయితే నాకైతే అసలు నచ్చలేదు. రోడ్డు ఏం బాగాలేదు. ఈ వచ్చేసరికి ఆటోలో కదా, మళ్ళీ ఇంకా ఆటో ఎత్తేయడము బాగా ఇబ్బంది అనిపించింది. ఇది టెంపుల్ అండి. ఇక్కడ ఆల్రెడీ అందరు దర్శనాలు చేసేసుకొని కూర్చున్నారు. ఎందుకంటే మార్నింగ్ వస్తారు కదా చాలామంది, మళ్ళీ బస్సులకు వెళ్ళడం కోసమో ఏదో మొత్తానికైతే అందరు చాలామందే ఉన్నారు రష్ ఇక్కడ. అదే ఇక్కడ ఏంటంటే ఇక్కడ టెంపుల్లోకి వెళ్ళే ముందట అందరూ అంటే అందరూ కాదు లేడీస్ కాళ్ళకి పసుపు రాసుకొని పారాని పెట్టుకొని లోపలికి వెళ్తే మంచిది అనేసి అన్నారు. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ సరేలే అనేసి అందరు కాళ్ళకు పసుపు పెట్టుకున్నారు. కానీ అందరూ పారాని పెట్టుకొని ఒక ఇద్దరు ఏమో పెట్టుకున్నారు. ఇంకా పారాని పెట్టుకొని మేము టెంపుల్లోకి వెళ్ళిపోయినాము. టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి పెద్ద ఎక్కువ టైం ఏం పట్టలేదు. తొందరనే దర్శనం చేసేసుకొని మళ్ళీ బయటికి వచ్చేసినాము. టెంపుల్ మొత్తము తిరిగేసినాము. ఒక పెద్ద ఆంజనేయుని విగ్రహం అయితే ఉంది. మెయిన్గా నేను ఈ టెంపుల్కి వెళ్ళడానికి ఒకటే కారణం ఉండే, శివలింగాలకి అభిషేకం చేయొచ్చు అనేసి నేను ఆ టెంపుల్కి వెళ్తే నాకు అస్సలు ఇంత డిసప్పాయింట్ అంటే అది ఆపేసిండ్రట. ఆ శివలింగాలకు అభిషేకం చేయడానికి నాకు వీలవ్వలేదు. అసలు అంటే నాకే కాదు ఎవరికి వీలవ్వలేదు. దాన్ని ఎందుకు క్లోజ్ చేసిండ్రో కూడా తెలియదు మాకు. ఇంకా నాకైతే మంచిగా అనిపించలేదు. నేనైతే మెయిన్ దానికోసమే వెళ్ళిన. అసలు ఇక్కడ టెంపుల్ వెదర్ అయితే చాలా బాగుంది. అసలు టెంపుల్ని కూడా చాలా బాగా కట్టారు. అసలు ఆ శివలింగాలు 108 శివలింగాలు పెట్టుడు అది ఎంత బాగుందో. ఇక్కడ పైన పాము పడగలో ఉన్న అమ్మవారు కూడా ఉన్నారు చూడండి, అది కూడా చాలా బాగుంది. ఇక్కడ ఈ టెంపుల్కి చాలా విశిష్టత ఉందంటే స్వయంభుగా వెలిచింది అనేసి భక్తులు ఎక్కువ మంది వస్తున్నారు. ఇక్కడ ఈ పిల్లలు నాకు సబ్స్క్రైబర్స్ అటండి, హాయ్ చెప్తున్నారు నాకు నేను లైవ్ పెట్టినందుకు. దాదాపు టెంపుల్లోకి అందరూ ఫోన్స్ తీసుకెళ్తున్నారు. కాకపోతే ఇంకా దేవుడిని మాత్రం అమ్మవారిని మాత్రము ఫోటో తీయద్దు అనేసి జస్ట్ అక్కడి వరకే నేను వీడియో తీసేసిన. ఇంకా తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వీడియో తీసినండి. ఇక్కడ అమ్మవారికి ఒడి బియ్యం పోస్తారంట. చాలామంది ఇక్కడ బియ్యం పోస్తున్నారు. ఇక్కడ కూడా ఫొటోస్ వీడియోస్ తీయద్దు అనేసి అంటే నేను ఇంకా తీయకుండా వచ్చేసిన. ఇంకా మా ఫ్రెండ్స్ అందరం కలిసి 1-2 ఫొటోస్ దిగేసి లంచ్ చేద్దామనేసి అనుకున్నాము. ఇక్కడ చాలామంది ఇక్కడ ఏంటంటే పాము పుట్ట
ఇట్లా పాము పుట్టలో నుంచి పాములు వస్తున్నట్టు ఇక్కడ గుడి చుట్టూ ఇట్లా కట్టిండ్రు. అది చాలా బాగుంది ఇక్కడ. అందుకోసమే దాని చుట్టూ ఫోటోలు దిగడానికి అందరూ ఎగబడుతున్నారు ఇక్కడ. మేము కూడా 1-2 ఫొటోస్ దిగేసినాం ఇక్కడ. మా పాప అయితే నిజంగానే ఇందులో పాములు ఉన్నాయా మమ్మీ అనేసి ఒకటే భయపడడు. అవి డ్రాయింగ్ చేసిండు నాన్న, ఇట్లా కట్టిండ్రు, పాములు కాదు, నిజంగా పాములు కాదు అనేసి. అంటే అక్కడ అందరూ ఆ పాము వీటిలో నుంచి బొట్టుంటే తీసి పెట్టుకుంటుంటే మా బాబు నాకు పెట్టమంటే నేను పెట్టేసిన. మొత్తానికైతే ఎప్పటి నుంచో ప్లాన్ వేసుకున్నాం ఈ టెంపుల్కి వెళ్ళాలని అందరం. మొత్తానికి వచ్చినాము, అమ్మని దర్శనం చేసుకున్నాము. ఇంకా బయటకు వెళ్ళేసి లంచ్ చేసేస్తే పని అయిపోతుంది అనేసి ఇంకా చాలామందికి ఫుల్ ఆకలితోనే ఉన్నాము, ఎందుకంటే ఫాస్టింగ్లో వచ్చినాము అందరము. మా ఫ్రెండ్స్ అయితే ఇంత దూరం వచ్చి ఫోటోస్ దిగిపోతే ఎట్లా అనేసి ఇంకా ఫోటోల మీద ఫోటోలు దిగుతున్నారు. నేను నా వీడియో నేను తీసుకుంటున్నా. ఇక్కడ చూడండి ఒక్కొక్కరు ఫొటోస్ కోసం ఎంత ఎగబడుతున్నారో. అసలు ఆ దేవుని దర్శనం చేసుకోవడం ఒక వంత అయితే, ఫోటోలు దిగడం ఇంకో వంత అయిపోతుంది చాలామందికి. మా ఫ్రెండ్స్ అందరూ కొబ్బరికాయలు కొట్టేసి వచ్చారు, కానీ నేను కొబ్బరికాయ కొట్టలేదు అసలు. ఇంకా ఇది ఇక్కడ అని చూస్తే అక్కడ టెంపుల్కి ముందు సైడే కొబ్బరికాయ కొట్టడం అక్కడే ఉంది. మా బాబు నేను కొడతా అనేసి అంటున్నాడు, కానీ అక్కడ మనకు ఛాన్స్ లేదు. వాళ్ళే కొబ్బరికాయ కొట్టిస్తే మనము ప్రసాదం పట్టుకొని వెళ్ళడం అంతే. ఇక్కడ చూసిండ్రా, ఇక్కడ నవగ్రహాలు ఉన్నవి ఇటు పక్కకి. దాని ముందు కొబ్బరికాయ కొట్టడం ఉంది చూడండి. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే, మనము మనసులో ఏదైనా కోరిక కోరుకొని ఇక్కడ ముడుపు కడితే అది ఖచ్చితంగా జరుగుతుంది అనేసి చాలామంది నమ్ముతారంట ఇక్కడ. అయితే ఇక మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళ మనసులో కోరికలు కోరుకొని ముడుపులు కట్టారు. మేమైతే ముడుపు కట్టలేదండి, జస్ట్ నేను అందరు బాగుండాలి అనేసి మొక్కుకున్నా అంతే.
ఇదిగో ఇక్కడేనండి ఆ ముడుపు కట్టడము. ఎంతమంది ముడుపులు కట్టారు చూడండి, ఎంతమంది కోరికలు, ఒక్కొక్కరి కోరికలు ఏమై ఉంటాయో ఏమో. కాకపోతే చాలామందికి కోరిన కోరికలు తీరినాయి అనేసి ఇంకా ఈ ముడుపు కట్టడం ఎక్కువ అయిపోతున్నది ఒక్కొక్కరికి. ఇంకా గుళ్ళో అన్ని పనులు అయిపోయి ఇంకా బయటికి వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాము. మా ఫ్రెండ్స్, నేను కూడా మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. ఎందుకంటే చాలా రోజుల తర్వాత కలుసుకున్నాము. మళ్ళీ దానికి తోడు ఈ మానసాదేవి టెంపుల్కి రావడం, ఇవన్నీ మంచిగా జరిగినాయి కదా. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా ఫ్రెండ్స్ కూడా హ్యాపీగా ఉన్నారు చాలా. ఇంకొక 6 months దాకా మాకు ఈ టూర్ మేము మర్చిపోలేము అసలు. టూర్ ఒక వంతు, మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎంజాయ్ చేయడం ఒక వంతు నిజంగా. అందులో ఈ వీడియోను నేను తీసుకొని యూట్యూబ్లో పెట్టడం ఇంకా హ్యాపీ నాకు. ఎందుకంటే ఇది ఎప్పుడు లైఫ్ లాంగ్ మాకు ఎప్పటికీ గుర్తుంటుంది కదా. మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి, వాళ్ళ పిల్లలు అయ్యి, వాళ్ళకి పిల్లలు పుట్టినాక కూడా మేము ఈ వీడియోని చూసుకుంటూ మేము అప్పుడు ఇట్లా వెళ్ళినాము ఫ్రెండ్స్ అందరం కలిసి అని చెప్పుకోవడానికి. ఈ వీడియో వల్ల నాకు వ్యూస్ వస్తాయో రావో తెలియదు, కానీ నాకు ఒక మంచి మెమొరీ మాత్రం ఉండిపోతుంది అనేసి నేను ఈ వీడియో తీస్తున్నాను అండి. నేను చెప్పిన శివలింగాలు ఇవేనండి, 108 శివలింగాలు. మనము మెల్లిగా ఒక్కొక్కటి అభిషేకం చేసుకుంటూ పోతే 108 సార్లు శివునికి అభిషేకం చేసినట్టు ఉంటుంది అనేసి నేనైతే మస్తు ఎక్స్పెక్ట్ చేసిన. కాకపోతే ఇక నాకు ఆ భాగ్యం లేకుండా అయిపోయింది. చూద్దామా, మళ్ళీ ఎప్పుడన్నా స్టార్ట్ చేస్తారేమో. చేసినప్పుడు మళ్ళీ ఇంకొకసారి మా సార్తో కలిసి వెళ్ళాలి. మా ఫ్రెండ్స్ కూడా పాపం చాలా డిసప్పాయింట్ అయిపోయిండ్రు, అవే శివుడికి అభిషేకం చేయలేకుండా పోయిపోయింది అనేసి.
ఇంకా లాస్ట్లో ఫైనల్ ఎక్కడ టెంపుల్కి వెళ్ళిన ప్రసాదాలు లడ్డూలు తీసుకోవడం కామన్ కదండి. ఇంకా మా ఫ్రెండ్స్ లడ్డూలు ప్రసాదం తీసుకుంటున్నారు. నేను కూడా ఒక లడ్డు తీసుకున్నా. పెద్ద ఎక్కువ తినం మేము అనేసి లడ్డూలు ఎక్కువ తీసుకోలేదు నేను. మామూలుగా అయితే టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ అందరం కరీంనగర్కి వచ్చిన తర్వాత అక్కడ ఏదైనా హోటల్లోకి వెళ్ళి మంచిగా లంచ్ చేద్దాం అనేసి అనుకున్నాము. కాకపోతే నాకు అట్లా లంచ్ చేయడం నాకు నచ్చలేదు. ఎందుకంటే మన అందరికీ మంచి మంచి వంటలు వచ్చు. ఇట్లా అందరం వంటలు చేసుకొని పోయి అక్కడ ఎక్కడైనా కూర్చొని హాయిగా వనభోజనాలకు వెళ్ళినట్టు వెళ్ళి కూర్చొని లంచ్ చేస్తే బాగుంటుంది అనేసి నేను మా ఫ్రెండ్స్ని అందరినీ తలా ఒక ఐటెం చేసుకొని రమ్మని చెప్పిన. అట్లా చేసుకుని అందరము ఎక్కడైనా ఒక చెట్టు కింద ఎక్కడైనా కూర్చొని వనభోజనాలకు వెళ్ళినట్టు వెళ్ళి భోజనాలు చేస్తే బాగుంటుంది అనేసి నాకు అనిపించింది. అయితే గుడికి పక్కనే పెద్ద మామిడి తోట ఉంది. కాకపోతే అందులో ఒక మమ్మల్ని అలౌ చేయలేదు. కొంచెం గుడికి దూరంగా ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కింద కూర్చొని అందరము ఎంజాయ్ చేస్తూ లంచ్ చేసినాము. నిజంగా ఒక్కొక్కరు ఒక్కో ఐటెము చాలా టేస్ట్గా చేసుకొచ్చిండ్రు మా ఫ్రెండ్స్. ఒకరు పులిహోర చేసుకొచ్చిండ్రు, ఒకరు పూరి చేసుకొచ్చిండ్రు, ఒకరు బగారా రైస్, ఇంకొకరు స్వీట్, నేనైతే పన్నీర్ కర్రీ వండుకొని పోయినా, ఇంకొకరు పులిహోర. చాలా బాగుంది అసలు. ఇంట్లో అప్పుడప్పుడు అయితే అంటే 2 నిమిషాలలో 5 నిమిషాలలో లంచ్ చేసి అక్కడ పని ఉంది ఇక్కడ పని ఉంది ఈ పని చేయాలి ఆ పని చేయాలి బోలు తమ్మాలి బట్టలు పిండాలి ఇట్లా ఈ టెన్షన్లలో తిండి తినడం దాదాపు ఆడవాళ్ళందరికీ అదే ఉంటుంది అనుకోండి. హోటల్లో కూర్చొని తింటే మాత్రం ఈ ఫీల్ రాదు నాకు తెలిసి. ఇట్లా మేమందరం లంచ్ చేయడం అయితే మాకు ఎంతో హ్యాపీగా అనిపించింది. అసలు మేము ఇది అనుకోలేదు. తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ అదే మంచి పని చేసినవే ఝాన్సీ అనేసి అందరూ నన్ను అన్నారు. ఇట్లా ఒక్కొక్కరిని ఒక్కొక్క ఐటెం చేసుకురమ్మన్నావు, బాగుంది, ఇట్లా ఇంకొకసారి కూడా ప్లాన్ చెయ్యి అనేసి అంటున్నారు మా ఫ్రెండ్స్. తినేటప్పుడు వీడియో ఎందుకు అనేసి మా ఫ్రెండ్స్ అందరూ అంటున్నారు. కాకపోతే నాకు అది కూడా గుర్తుంటుంది అనేసి నేను దాన్ని కంటిన్యూ చేసిన. మా ఫ్రెండ్స్ ఏమేమి చేశారో ఒక్కొక్క ఐటెం నేను మీకు అందరికీ చూపిస్తా, చూడండి. చూడండి, పూరి, ఒక ఫ్రెండ్ పూరి చేసుకొచ్చింది, ఒక ఫ్రెండ్ పులిహోర చేసుకొచ్చింది, ఒక ఫ్రెండ్ స్వీట్, ఒక ఫ్రెండ్ గారెలు, నేను పన్నీర్ బగారా రైస్. ఇగో ఈ మేడం బగారా రైస్ చేసుకొచ్చింది. మేడం బాగుంది కదా, పులిహోర సూపర్, పులిహోర సూపర్.
ఏ బగారా కాదు గింతగానే వేసినవేందే ఆ పులిహోర నేనే తిన్నా గింతగానమా స్వీట్ కూడా సూపర్ బగారా గ్యారెల్ అయితే ఇంకా సూపర్. ఎవరికైనా సూప్ కావాలా పులిహోర సూప్ కావాలా లంచ్ కంప్లీట్ గోయింగ్ టు కరీంనగర్. ఇక లంచ్ కంప్లీట్ అయిపోయి అందరం రిటర్న్ అవుదాం అనుకున్నాం, కానీ అప్పటికే 2:30 అవుతుంది. టైం ఎక్కువ కాలేదు, ఇంకా కొంచెం సేపు స్పెండ్ చేస్తే బాగుండు అనుకున్నాం. కాకపోతే మేము వచ్చిన ఆటో అక్కడే ఉండేనండి, అందుకోసమే ఇంకా మళ్ళీ వెళ్ళడానికి వేరే బస్సులు అవి రష్ ఎక్కువ ఉంటుంది అనేసి అదే ఆటో మళ్ళీ మాట్లాడుకొని మళ్ళీ మేము కరీంనగర్ బయలుదేరుతున్నాము. ఇదండి మా టూరు మానసాదేవి టెంపుల్. మీలో మాలా ఫ్రెండ్స్ అందరు కలిసి టూర్కి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసుడు, షేర్ చేసుడు, సబ్స్క్రైబ్ చేసుడు అయితే అస్సలు మర్చిపోకండి. మేము మళ్ళీ ఇంకొక టూర్ తొందరలోనే వేస్తాం. ఆషాఢం కదా అయితే శ్రావణంలో ఇంకొక టూర్ వేస్తాం, అప్పుడు మళ్ళీ వీడియో తీసి పెడతాను. ఓకేనా? అందరికీ బాయ్ అండి.